మెల్లగా చూడుమయ్యా. ఈరోజు మన యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడవై ఉన్న, ప్రేమ కలిగిన, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన, తరగని కృపను మాకు అనుగ్రహించిన కనికర సంపన్నుడవై ఉన్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కోటాను కోట్ల దూతల చేత, 4 జీవులు 24 పెద్దల చేత, భూలోకములో భక్తులు పరిశుద్ధుల చేత, సర్వ సృష్టి చేత ఆరాధించబడుతూ ఉన్న, ఆరాధనలకు యోగ్యుడవై ఉన్న అది పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా, మా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకము నుండి భూలోకమునకునైనా మా కొరకు మా స్థానంలో ప్రాణము పెట్టడానికి వచ్చి ప్రాణము పెట్టి మమ్మల్ని విడిపించిన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరే మా కాపరి, మీరే మా ప్రభుడవు, మీరే మా రక్షకుడవునైనా, మా సర్వము నీవేనైనా నీకు వందనాలు. మాతో ఉంటానని, మాలో ఉంటానని వాగ్దానం ఇచ్చిన యేసయ్య, మమ్మల్ని ఎన్నడూ విడువనని వాగ్దానం ఇచ్చిన పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఈ లోకంలో నీ కొరకు బ్రతకడానికి, నీ సాక్షులుగా ఉండడానికి, నీ శక్తి కలిగి బ్రతకడానికి నైనా మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని కొరకై వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నైనా. మాలో ఉండి మాతో ఉండి మమ్మల్ని బలపరిచి నాయన, నూతన పరిచి ప్రభువా, మీ ఆత్మవరములతో ఆత్మఫలములతో నింపి నా ప్రభువా మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. త్రియేక దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పేరు పెట్టబడిన నీ మందిరములో నీ బిడ్డలమైన మమ్మల్ని మేము తగ్గించుకుని నైనా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నీ వాక్యాన్ని దేవా గొప్ప చేయడానికి నా తండ్రి నైనా, నీ సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి నైనా మేమందరము నీ మందిరములో మీ పాదాల యొద్ద దేవా చేరి ఉంటుండగా 7 దీపస్తంభముల మధ్య సంచరించుచు ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువా, ఈ పునరుద్ధాన దినమున మా మధ్య మీరు సంచరించండి. మేలుతో, దీవెనలతో, ఆశీర్వాదములతో ప్రభువా నీ బిడలమైన మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాలు, మా అంతరంగాలు తెరవండి, మా మనోనేత్రాలు తెరవండి, మా ఆత్మీయ చెవులు తెరవండి నైనా. సమస్త మహిమ నీకు కలుగునుగాక. సకాలంలో వచ్చిన బిడ్డలందరి కొరకై వందనాలు. రానయ్యున్న బిడ్డలందరి కొరకై నీకు వందనాలు. ప్రభువా, ఈరోజు ఎంతమంది బిడ్డలు నీ మందిరములో అడుగు పెట్టారో, అడుగు పెట్టబోతూ ఉన్నారో వారందరూ నీ ద్వారా దీవించబడాలి నాయనా, అందరూ ఆశీర్వదించబడాలి. ప్రభువా మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి విధమైన అడ్డుగోడలు మీరు పడగొట్టండి నాయనా. సైతాను రాజ్యం కూలిపోవాలి. యేసయ్యా నీ రాజ్యము విస్తరించాలి. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ ప్రభువా మందిరమంతా నాయనా నీ బిడ్డలతో మీరు నింపండి నాయనా. ఇక్కడ చేస్తూ ఉన్న స్తుతులు, ప్రార్థనలు, ఆరాధనలు మీరు అంగీకరించండి. ఆరాధిస్తూ ఉన్న, పాటలు పాడుతున్న, వాయిద్యాలు వాయిస్తున్న ఎవరి బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మా కార్యవర్గమంతా మీరు దీవించండి నాయన. ప్రభువా సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ ప్రభువా ఈరోజు మేమందరూ నీ సన్నిధిలో సంతోషించాలి. ఒక విశేషమైన ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలి. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. యేసయ్య నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 27వ పాట పాడుకొని ప్రభువును స్తుతిద్దాం. కలుగునుగాక దేవునికి మహిమా, కలుగునుగాక కలుగునున్నతమైన ఘనతల నందునా నిలకు సమాధానం నరుల కాయ
పరమా రాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమ జనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా వాచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలచియునికు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా. లోక పాపములు మోయుచువో యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థనలిచ్చి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవో ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభావించుచున్నామే. కలుగును గాక దేవునికి మహిమా కలుగును గాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియో అపవిత్రులమనియో తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియో నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగమందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించవలసిందిగా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నాతో ఏకీభవించండి. నశించిన వారిని వెదక రక్షించుటకు ఈ లోకమునకు మీ ఏకై కుమారుని పంపించినటువంటి సర్వశక్తి గల దేవా, మీ పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఘనమైనటువంటి
అన్ని నామముల కంటే పైనామమునకు ముందుగా వందనములు తండ్రి, వందనములు వందనములు వందనములయ్యా. నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి 2025 సంవత్సరము అర్ధ సంవత్సరం గడించి రెండవ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపచేసి ఈ నెలలో రెండవ ఆదివారమైనటువంటి నీ పునరుద్ధాన దినములో ప్రభా, ఈ వారంలో మీరు చేసిన మేళ్ళను బట్టి, మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి, మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి, మీరు ఇచ్చిన బలమును బట్టి మరొకసారి నాయన నీ మందిరములో చేరి నేను స్తుతించుకున్నటకు, ఆరాధించుకున్నటకు మీరు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లించుకొనిచున్నాను. ఇది యుక్తమే అని నమ్ముచున్నాను తండ్రి. ముఖ్యంగా ప్రభా, మా సంఘములో నాయన ఈ ఆరాధన కార్యక్రమముకు రావలసిన ప్రతి బిడ్డను కూడా సకాలంలో రప్పించండి. అలాగే నీ దాసుడు ఇచ్చినటువంటి జీవాహారమును, వినగలిగే చెవులను, గ్రహింపగలిగే శక్తిని, అటువంటి జ్ఞానమును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే మా మందిరంలో ఉన్న 3 సంఘములను జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. ముఖ్యంగా ప్రభా, మా సంఘంలో ఉన్నటువంటి నాయన అనేక మంది బిడ్డలు ప్రభా ఈ దినమును ఇంకనూ రానై ఉన్నారు తండ్రి. ప్రభా, వారందరినీ కూడా సకాలంలో నడిపించండి. ప్రపంచం అంతా కూడా మీ శాంతి సమాధానంతో నింపి నాయన, ఎక్కడైతే 2-3 బిడ్డలు కూడి నీ నామం స్మరించుకొనుచు మీరు చేసినట్టు మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటకు రానున్న ప్రతి బిడ్డను దీవించండి. ఏవైనా దుశ్శక్తులు కానీ, దురాత్మలు కానీ ఆ చుట్టుపక్కల రాకోకుండా మీ పరిశుద్ధాత్మ అనే అగ్ని కావలి ఉంచి మీరే మహిమ పొందమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ముఖ్యంగా ప్రభా, మీరు చేసిన మేళ్ళను బట్టి అనేక మంది బిడ్డలు ప్రభా ఈరోజు నీ మందిరం రానయ్యి ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా వచ్చి నిన్ను స్తుతించుకొని ఆరాధించుకునేలా మీ కృపను గ్రహించండి. ఈ కార్యక్రమం అంతా కూడా ఆది నుండి అంతవరకు మీరే నడిపించండి. మా సంఘంలో ఉన్న ప్రభా, వృద్ధులు మొదలుకొని చంటి బిడ్డలు, పాలిచ్చు తల్లులకు, గర్భిణీ స్త్రీలను దీవించి ఆశీర్వదించి మంచి ఫలితమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వందనాల స్తోత్రాలైనా దీనుడును, అయోగ్యుడును, అల్పుడును తండ్రి నాయన. ఒకవేళ నేను కాని మాటలైనా పలికితే ప్రభు నన్ను క్షమించండి. ఒకవేళ అడగరా నీవేమైనా మర్చిపోయి ఉంటే మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే మా సంఘంలో ఉండేటువంటి 3 కాపర్లను, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే మా సంఘంలో ఉన్నటువంటి అడ్వైజర్ బోర్డు మెంబర్లు అయితేనేమి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అయితేనేమి, డికెన్ బోర్డు మెంబర్లు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. వందనాలు. అలాగే యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుల్లో నాయన, ఎవరి కాలమందు నాయన వారిలో ఏ విధమైనటువంటి ఈర్ష్య ద్వేష భావాలు లేనటువంటి సహోదర భావంతో మెరుగుటువంటి మనసు మాకు దయచేయండి. అలాగే మా సంఘంలో కూడా అందరూ కూడా ఐకమత్యంగా ఉండి నీ నామము ఘనత చెందిలైన అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. వందనాలు. మాకు ఇచ్చినటువంటి 3 సంఘాలు బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లించుకొనిచు ఆయన సంఘం అంతటి కూడా ఒకే మాట మీద, ఒకే పాట మీద నడిచేటువంటి కృప మాకు దయచేయమని ఈ కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీరే నడిపించండి. చివరగా నాయన, ముఖ్యంగా ప్రభా, నీ స్వజనులైన ఇశ్రాయేలుకు విజయం చేకూర్చి ఈ లోకంలో దేవాది దేవుడు యెహోవా దేవుడని నిరూపించుకునేలైనా వారికి విజయం చేకూర్చమని, సమస్తము మీ ఆధీనంలో ఉంచుకొని మీరే మహిమ పొందమని నా ప్రభువును మీ కుమారుడు లోకరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పుణ్యనామను బట్టి మిక్కిలి వినతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మన యొక్క మాజీ ట్రెజరర్ గారు యేసురత్నం గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఉత్తర ప్రత్యుత్తరములుగా కీర్తనలు, దావీదు కీర్తన 30వ కీర్తన చదువుకుందాం. కీర్తనలు 30వ కీర్తన. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి.
నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా, నీకే మొర్రపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. యెహోవా, ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా, నాకు సహాయుడివై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండగా నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మనం ఒప్పుకుందాం. భూమి భూమి ఆకాశములను ఆకాశములను సృజించిన సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఈ సమయంలో యవన బిడ్డలు వచ్చే పాట పాడి ప్రభువును మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. Check testing. Monitor. Check. Hallelujah. Check testing. Check, praise the Lord. Check praise. Check praise Lord. Check. Check, praise the Lord. Hallelujah. Check, 1, 2, check.
బలహీనుడనై ఇప్పుడు పాటించు నీ మాట నడిపించు నా నావా. లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోకంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నా నావా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠ్య భాగములు చదివిన పంచవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథము నుండి ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనం వరకు. ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనం వరకు. అలాగే నూతన నిబంధనలో సువార్తల నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ప్రైజ్ ద లార్డ్. నేటి ఆదివారం ఆరాధనకు దైవజనులు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మొదటి భాగంగా పాత నిబంధన గ్రంథం నుంచి ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి 28 వరకు ఈ విధంగా ఉందండి. నేటి ఆదివారం ఆరాధనకు దైవజనులచే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పాత నిబంధన గ్రంథం నుండి ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి 28 వరకు చదువుకుందామండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనెమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమైనా అడుగ్గా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో ఫలించేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. రెండవ పాఠ్య భాగంగా
నూతన నిబంధన గ్రంథం లోకాసు సువార్త 18వ అధ్యాయం 1-8 వచనాలు చదువుకుందామండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుండినట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, న్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దేవుడి కొద్ది వాక్యము మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. వాక్య భాగములు చదివి వినిపించినటువంటి మన యొక్క మాజీ ప్రెసిడెంట్ గారు డాక్టర్ హెబ్రోన్ రాజు గారికి, అలాగే వారి సతీమణి గారు ఝాన్సీ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 692వ కీర్తన, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేదమనే పాట పాడుకుంటూ సంతోషంగా ఈ పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపడదాం. సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలెని లోకమునందు కొంతకాలమేను శ్రమలు. పొందవలెని లోకమునందు కొంతకాలమేను శ్రమలు. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పైనిల్పుడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పైనిల్పుడి. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. మానాను పోలిన ఏదైన స్థలముల ద్వారా పోవలసి యున్ననిని. మానాను పోలిన ఏదైన స్థలముల ద్వారా పోవలసి యున్ననిని. నీ రక్షకుడగు యేసు నా
సమయంలో మనందరం లేచి నిలబడగా యవన బిడ్డలు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. మనందరం కూడా మన ప్రభువును హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిద్దాం. చెక్ చెక్ హల్లెలూయా. చెక్ చెక్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈరోజు మహిమ నీకే మహిమ అనే సాంగ్ పాడుకుందామండి. మన దేవుడు ఎంత గొప్పోడో ఈ పాట ద్వారా మహిమపరుద్దాం. అందరినీ పాడమని వేడుకుంటున్నాను. महिमा नीके महिमा महिमा नीके महिमा महिमा नीके महिमा महिमा नीके महिमा कदूताली निरुपाणी భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా కష్టాలలో మన నష్టాలలో మా కన్నీరు తుడిచేది నీరే కదా ప్రభువా. దేవా ప్రభువా మీకేమన్నా లోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేదనా యేసయ్యా. నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేదనా యేసయ్యా. మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా
జ్యోతివే. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. మహిమా నీకే మహిమా, 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 మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. అందరూ మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. యేసయ్యా నీకే మహిమనైనా. మనందరం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవా ఈరోజు నీ వాక్కు నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి అని ప్రార్థన చేద్దాం. మన దేవుడు మనల్ని దాటి వెళ్ళేవాడు కాదు. ఆయన మహిమ కోసమే మనమున్నాం. దేవుడు మనల్ని దీవించాలని, మనల్ని ఆశీర్వదించాలని, మన జీవితంలో అద్భుతాలు చేయాలని ఆశపడుతూ ఉన్న దేవుడు. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండి మీ గొప్ప నామాన్ని మహిమపరుచుకుని నాయనా నీ బిడలమైన మాకు నీ వాక్కును, నీ సన్నిధిని, నీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా పరమ తండ్రి, నీ బిడలమైన మాకు మీ స్పర్శ కావాలి నాయనా. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఎవరు ఏ అవసరాలతో వచ్చారో వారందరి అవసరాలు తీర్చమని, ఎవరైనా బంధకాల్లో ఉంటే వాక్యము విన్న తోడనే వారి జీవితాల్లో విడుదల కలగడానికి మీ కృప దయచేయమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కూడా సజీవంగాను క్షేమంగాను ఉంచాడు. అన్నిటికీ మించి ఆయన్ని ఆరాధించుకునే గొప్ప ధన్యతను దేవుడు మనకి దయచేశాడు. మంచి ఆరాధన చేసిన మన యవ్వన బిడ్డలకి, అలాగే కెవిన్కి మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నేను వచ్చాక ఆరాధన అంటే సుష్మిత ఆరాధన అంటే, మరి ఆ తర్వాత మరి మనోజ్ వీళ్ళందరూ కూడా చిన్న బిడ్డలకు కూడా మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఆరాధన చేసిన పాట చాలా కష్టమైన పాట, కానీ ఆ కష్టమైన పాటను కూడా మరి ముఖ్యంగా మన సీనియర్స్ వారు ఇస్తున్న ట్రైనింగు, వారు ఇస్తున్న గైడెన్స్ను బట్టి మరి చిన్న బిడ్డలు కూడా ప్రభువుని ధైర్యంగా నిలవబడి ఆరాధించడానికి దేవుడిస్తున్న కృపలను బట్టి దేవునికి వందనాలు. అలాగే మరి ముఖ్యంగా మన మ్యూజిషియన్స్ ఇద్దరికి కూడా మరి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీరు కూడా మీ యొక్క యవ్వన బిడ్డల్ని
దేవుని పని కోసం యవన కాలంలోనే మీరు ప్రోత్సహించాలని మరి దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనకు ఎక్కువ అవసరమైంది మన వ్యక్తిగతంగా, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో అన్నిటికంటే ఎక్కువగా అవసరమైంది ప్రార్థన. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎక్కువగా మనకి ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన లేకపోతే మన జీవితాలు ఎందుకు కూడా పనిచేయవు. చాలామంది ప్రార్థన చేసే అలవాటు లేకుండా ఉన్నారు. ఇంకా చాలామంది ప్రార్థన అనే దేవుడిచ్చిన కృపను కోల్పోతూ ఉన్నారు. మనుషులతో స్నేహాలు, మనుషులతో బంధాలు, మనుషుల్ని మెప్పించడానికి ఏం చేస్తూ ఉన్నామంటే దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ప్రార్థనను చాలామంది కోల్పోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ప్రార్థనను కోల్పోతే అన్నీ కోల్పోయిన వారం అయిపోతాం, అన్నీ కోల్పోయిన వారం అవుతాం. ఈ లోకంలో మనకి ఎంతో గొప్ప వ్యక్తులు మనకి పరిచయం ఉన్నా సరే దేవుణ్ణి మించిన వారు ఎవరు కూడా లేరు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున అనేక మంది సమస్యలతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారు. ఎవరిని నేను చాలామందిని గమనిస్తూ ఉన్నాను, ఎవరిని చూసినా నాకన్నా గొప్పవాళ్ళు లేరు అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారి వ్యక్తిగతమైన జీవితాలు చూస్తూ ఉండంటే ప్రతి కుటుంబంలో ఏదో ఒక శోధన చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరితో మాట్లాడినా నేను 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 అనేది వింటూ ఉన్నాం. కానీ వారి జీవితాల్లో దేవుని కార్యాలను చూడడం కష్టంగా అనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన మనకి చాలా అవసరమైనది. ఈరోజు సంఘాల్లో అపవాది తిష్ట వేసుకున్నాడు. ప్రకటన గ్రంథం చూస్తే ప్రభు అంటూ ఉన్నాడు, సాతాను సింహాసనం వేసుకున్న స్థలములో నీ ఉన్నావు అంటూ ఉన్నాడు. కుటుంబాల్లో సైతానుడు తిష్ట వేసుకుని ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితంలో కూడా మనుషులతో మాట్లాడకుండా ఉండలేకపోతా ఉన్నాం. ప్రార్థన అవసరం అనేది చాలా ఉన్నది అనే సత్యాన్ని మనం గమనించాలి. సంఘంలో ప్రార్థనా పరులు కావాలి. బిల్లీ గ్రహం గారిని అడిగారు, అయ్యా మీరు ఎంత గొప్ప సేవ చేస్తూ ఉన్నారు, కారణం ఏంటంటే ఆయన 3 చెప్పాడంట. మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థన, రెండవది ఏంటంటే ప్రార్థన, మూడవది కూడా ప్రార్థన. ప్రార్థనే ప్రతి సమస్యకి జవాబు ప్రార్థనే. ఈ రోజున మన కుటుంబాల్లో కానీ ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన ఆయుధము ప్రార్థన. దేవుని పనిని మన జ్ఞానంతో, మన శక్తితో, మన బలముతో ఎప్పటికీ చేయలేం. మన విరోధి అయిన అపవాది, దేవుని వాక్యం చెప్పేది మన విరోధి అయిన అపవాది, మనకొక విరోధి ఉన్నాడు, ఆయనే అపవాది. కాబట్టి మనందరం కూడా ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇచ్చేవారుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో వాక్యం చెప్పేవారు పెరిగిపోయారు, పాటలు పాడేవారు పెరిగిపోయారు, ఆరాధించేవారు పెరిగిపోయారు, అన్ని కార్యాలు చేసేవారు పెరిగిపోయారు. సైతాన్ అంటుంది, నువ్వు చెయ్యి, ఎంతగా చేస్తావో చెయ్యి, దేవుని కార్యాలు చెయ్యి, పర్వాలేదు, కానీ ప్రార్థన మాత్రం చేయొద్దు అంటూ ఉన్నాడు. ప్రార్థన మాత్రం చేయొద్దు. చూడండి, చాలాసార్లు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు, ఆ తర్వాత చిన్న మాట అంటారు. ఏం మాట అంటారు అన్నా? అది మన ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ గారు బాగా చెప్పారు, చిన్న ప్రార్థన చేయంటారు. ఏం చేయాలి? మనుషులు చూడండి, దేవుని సన్నిధిలో కొంచెం ప్రార్థన ఎక్కువైతే విసుక్కుంటారు. ప్రార్థన అయిపోయిన తర్వాత గంట సేపు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. ఎన్ని గంటలు వ్యర్థమైన మాటలు మాట్లాడినా మనకి ఏమీ అనిపించదు. ఏదో ఒక 5 నిమిషాలు ప్రార్థన పెరిగితేనో, ఒక 5 నిమిషాల వాక్యం పెరిగితేనో ఏంటో మనకి తెలియకుండా మనల్ని ఎవరు ఆవరించేస్తాడండి. నిజంగా ఆవరించేస్తూ ఉంటాడు, వినలేం వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి. ఒకరోజు ఒక ఆయన దగ్గరికి వెళితే ఆయన అంటా ఉన్న మాట ఏంటంటే, సాయంకాలం వెళ్ళా,
పాస్టర్ గారు ఉదయం 6 గంటలకు టీవీ ఆన్ చేశానండి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నానండి, మధ్యలో టాయిలెట్కి వెళ్ళి వచ్చానని చెప్తున్నాడండి ఆయన. నిజంగానండి. అంటే వ్యర్థమైనవి మనం ఎంత విన్నా, ఆ టీవీలు, ఆ సినిమాలు, ఆ సీరియళ్ళు, ఆ నవ్వించే కార్యక్రమాలు, వ్యర్థమైనవి ఎన్ని గంటలైనా మనకు తెలియకుండా మన ఆయుష్ తరిగిపోతూ ఉంది. కానీ దేవునితో గడిపేవారు అరుదుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. మొట్టమొదటిగా ప్రార్థన, రెండవది పరిశుద్ధముగా చేసే ప్రార్థన, మూడవది పట్టుదల కలిగి పరిశుద్ధముగా చేసే ప్రార్థన. మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనను మనం అలవాటు చేసుకోవాలి. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే మనలోనికి ఒక పరిశుద్ధతను తీసుకుని వస్తుంది. ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా యేసయ్య రక్తము చేత, దేవుని వాక్యము చేత మారుతూ ఉన్నామో, పట్టుదల కలిగి ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. కొన్ని ప్రార్థనలకు దేవుడు వెంటనే జవాబిస్తాడు, కొన్ని ప్రార్థనలకు చాలా కాలం పట్టుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన లేని ఏ వ్యక్తి అయినా సరే పాపములో ఉన్నట్లే. జాన్ బనియన్ అనే మహాభక్తుడు అంటాడు, ప్రార్థన పాపము చెయ్యనివ్వదు, పాపము ప్రార్థన చెయ్యనివ్వదు. ప్రార్థన పాపాన్ని చెయ్యనివ్వదు, పాపము ప్రార్థనను చెయ్యనివ్వదు. నేను అడిగాను అనుకోండి, ఎవరినైనా అడుగుతాను, మా ప్రార్థన చేసుకుంటున్నావా అంట. సహోదరుడా ప్రార్థన చేస్తున్నావా అంటే వాళ్ళు చెప్పే జవాబులు ఎలా ఉంటాయంటే చేస్తున్నామండి అంటారు. ఎవరిని అడిగినా ప్రార్థన చేస్తున్నామంటారు. అందరూ చేస్తారు. ఎప్పుడు చేస్తారు? భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు, ఏదో. కానీ నీకు ఇష్టమైన దేవునితో, మనకిష్టమైన మన ప్రాణప్రియుడైన యేసయ్యతో కొంత ఏకాంత సమయాన్ని మనం గడపగలుగుతా ఉన్నామా లేదా? దేవుడు మన మాట వినాలని, ఆయన కూడా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాడు. ఆయన ఎంత సమయాన్ని దేవుని సన్నిధిలో మనం గడపగలుగుతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? చాలామందికి చాలా సమయం ఉంటుందండి. కొంతమంది రిటైర్ అయిపోయి ఉంటారు, కొంతమంది దేవుడు కొంత ఖాళీ ఇస్తాడు, కొంతమంది ఉద్యోగం దేవుడు ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళు దేవునితో గడపాలని వాళ్ళకి తెలియదండి. ఉద్యోగం ఉంటే ఒకటే ఉద్యోగం అండి, ఉద్యోగం లేకపోతే అందరి పనులు అలాగే చేస్తూ ఉంటారు తెలియక. దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడండి, ఎందుకంటే మనం ఆయనతో గడపాలని దేవుడు ఎన్నుకుంటాడు. ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. ఏదో చిన్న చిన్న ప్రార్థనలు కాదు, దేవునితో మన హృదయ అంతరంగంలో నుండి మన హృదయాన్ని కృమ్మరించి ఆయన సన్నిధిని మనం అనుభవించి ప్రార్థన చేయటం అనేది మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రార్థనను గురించిన, దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి చెప్పాలంటే నా జీవితంలో కొన్ని వేల కార్యాలు చెప్పగలను. మనం గనక ప్రార్థించగలిగితే అది ఎంత గొప్పదైనా సరే, ఎంత గొప్ప వ్యక్తి కోసం ప్రార్థన చేసినా, ఎలాంటి సమస్య కొరకు ప్రార్థన చేసినా దేవుడు ప్రతిదానికి కూడా జవాబిచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున మనం చదివిన ఆదికాండంలో 32వ అధ్యాయము యాకోబు గారు చేసిన ప్రార్థన. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగుడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గానీ నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు గారు బెయేర్షెబా నుండి ఆయన మరి బయలుదేరి హారాను వెళ్ళాడు. ఆయన హారానులో 20 సంవత్సరాలు ఉన్నాడు.
హారాను నుండి బయలుదేరి ప్రయాణం చేసుకుంటూ గిలాదు కొండ వరకు వచ్చాడు. గిలాదు కొండ తరువాత బయలుదేరి బేతేలు అనే ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఎదురైన సంఘటన ఇది. యాకోబు తన అన్న అయిన ఏశావును చూసి భయపడిపోయి దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఇది. ఎవరో శత్రువుల్ని కాదు, తన సొంత సహోదరుడైన ఏశావును ఆయన తనకు ఎదురుగా వస్తూ ఉన్నాడని భయపడిపోయి దేవుని సన్నిధిలో ఒంటరిగా చేసిన ప్రార్థన ఇది. 32వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. దేవదూతలంట యాకోబును ఎదుర్కొన్నారు. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటకు మహనయీము అను పేరు పెట్టెను. యాకోబు తిరిగి ప్రయాణములో దేవుని దూతలు మళ్ళా యాకోబును ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా యాకోబు తన తండ్రి యొద్ద నుండి వెళుతూ ఉన్న మార్గంలో, బెర్షెబా నుండి వెళుతున్న మార్గంలో మొట్టమొదటిగా దేవుని దూతలు యాకోబును దర్శించారు. యాకోబు తన సహోదరుని, తన తండ్రిని మోసం చేసి తన తండ్రి మాట ప్రకారం హారాను వెళుతూ ఉంటుండగా, ఆదికాండము 28వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. ఒంటరిగా అరణ్యంలో పండుకున్నాడు. ఆ రోజు ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన కనబడుతూ ఉంది. ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. తండ్రి అయిన యెహోవా దేవుడు ఆ నిచ్చెన పైన ఆకాశములో ఉన్నాడు. ఆయన నిచ్చెన భూమికి ఆకాశానికి అంటే అంత పెద్ద నిచ్చెనను చూస్తూ ఉన్నాడు. దేవుని దూతలు కనబడడం మనం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు దేవుని విడిచి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ మన తల్లిదండ్రుల ప్రార్థన, దేవుని కృపయో మనల్ని ఆవరించి దేవుడు మనల్ని దర్శించడం గమనిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎంతోమందిని మోసం చేసిన, ఎంతోమందికి కీడు చేస్తూ ఉన్న దేవుని కృప మనల్ని విడిచిపెట్టట్లేదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 20 సంవత్సరాలు యాకోబు చాలా కష్టపడ్డాడు. ఎవరి చేతిలో పడ్డాడంటే యాకోబే మోసగాడు. అంతకంటే మోసగాడైన తన మామ అయినటువంటి లాబాను చేతిలో పడ్డాడు. మనం ఎంతో తెలివి కలిగిన వారు అనుకుంటామండి. సామాన్యంగా అమాయకులు ఎప్పుడు మోసపోరు, తెలివి కలిగిన వారే మోసపోతారు. మీరు చూడండి, చాలామంది గొప్ప గొప్ప విషయాలు చెప్తూ ఉంటారు. ఏంటా వీళ్ళ జీవితం అని చూస్తూ ఉంటుంటే వాళ్ళ జీవితంలో అన్ని ఫెయిల్యూర్సే కనపడతా ఉంటాయి. ఎందుకంటే సామెతల్లో ఉన్న వాక్యం ఏంటంటే, దేవుడు అంట జ్ఞానుల్ని ఆయన పట్టుకునే దేవుడైన. మన జ్ఞానం పనిచేయదండి, మన జ్ఞానం పనిచేయదు. అన్నిటికంటే జీవితంలో విలువైంది వివాహం. వివాహం, ఆస్తులు పాస్తులు, ఉద్యోగాలు, ఈ వ్యాపారాలు, వీటన్నిటికీ మించింది ఏంటంటే వివాహమే. ఎక్కడ దెబ్బైపోయాడు యాకోబు గారు? మామగారు ఆయన చిన్నామని ఇష్టపడితే చీకట్లో పెద్దామ నుంచి పెళ్లి చేశాడు, అయిపోయింది. మనం చేసేది తిరిగి మనకు వస్తూ ఉంటుందండి. మేలు చేసేవారికి దేవుడు మేలు చేస్తాడు, కీడు చేసేవారికి దేవుడు కీడు చేస్తాడు. దేవుణ్ణి దాటి మనం వెళ్ళలేం. ఇంకో 7 సంవత్సరాలు బానిసత్వం చేశాడు. ఆయన దాసుడిగా ఉండిపోయాడు. మనం ఏదో తెలివితేటలతో, దొంగ తెలివితేటలతో మనుషుల్ని మోసం చేసాం కదా అనుకుంటాం. కానీ మనం ఎవరినైనా మోసం చేసామంటే అర్థం ఏంటంటే మన గొయ్యి మనమే తీసుకుంటున్నాం అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరిని మోసం చేసినా మన స్వహస్తాలతో మన గొయ్యి మనం తీసుకుంటా ఉన్నాం. ఆ గొయ్యిలో ఏదో రోజున మనం పడిపోతాం. యాకోబు అలాగే 20 సంవత్సరాలు మామగారింట్లో ఉండి పగలు ఎండగెండిపోయాడు, వానకి తడిసిపోయాడు, మంచుకు నానిపోయాడు. అన్ని కష్టాలే. పరాయి దేశంలో ఎన్నో శ్రమలను అనుభవించడం మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళేటప్పుడు దేవదూతలు ఎదుర్కొన్నారు, వచ్చేటప్పుడు కూడా దేవుని దూతలు ఆయన్ని ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన దూతలను పంపించాడు అంటే దేవుని ఆశీర్వాదం ఉన్నది. ఈయన ఏం చేశాడంటే దేవుని ఆశీర్వాదాన్ని మర్చిపోయి వర్తమానం పంపించాడు తన సహోదరునికి. ఎందుకంటే మార్గ మధ్యంలో తన సహోదరుడు ఎదురయ్యాడు. ఎబోగు రేవు దాటిన తరువాత ముందేం చేశాడంటే కొంతమందిని పంపించాడు.
ఇదిగో నీ యొక్క సహోదరుడు అనకుండా నీ దాసుడు అంటూ ఉన్నాడు. అంటే యాకోబులో ఒకలాంటి భయం అనేది మనం చూస్తూ ఉన్నాం. నేను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడంటే ఆ దూతలు ఏం చేశారంటే, చూడండి, దేవుని దూతలు వేరు, మనం పెట్టుకున్న దూతలు వేరు. దేవుడు ఇచ్చే దూతలు ఎప్పుడూ మనకు ఆశీర్వాదమే. మనం కొన్నిసార్లు మన పక్షంగా ఎవరినైనా మధ్యవర్తిత్వం చేయమని పంపిస్తూ ఉంటాం, మన పక్షంగా మాట్లాడమని పంపిస్తూ ఉంటాం. వాళ్ళు ఏదో మన పక్షంగా ఉంటారు అని మనం భ్రమపడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పక్షంగా వెళ్ళిన వారు ఏం చేస్తారంటే కొన్నిసార్లు మంచి వర్తమానం తీసుకుని రారు, కొన్నిసార్లు వాళ్ళు మన పక్షంగా నిలవబడరు, కొన్నిసార్లు మన సమస్యను ఇంకా పెంచేవారుగా ఉంటారు. దేవుడిచ్చిన దేవదూతలు ఎప్పుడూ కూడా మనకు మేలు చేసేవాళ్లే, వాళ్ళు కీడు చేసేవాళ్ళు కాదు. 400 మంది వస్తున్నారనేసరికి ఒక్కసారి భయం వేసిందండి యాకోబుకు భయం వేసి ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థన కూడా మనం చూస్తే 10వ వచనంలో, 32వ అధ్యాయము 10వ వచనంలో, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అన్నాడు. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన సంతానాన్ని సముద్రపు ఇసుక రేణువుల వలె చేస్తారన్నావు కదా, ఇంతగా నీవు నన్ను ఆశీర్వదించావు, ఒక చేతి కర్రతో మాత్రమే నేను యోర్దాను దాటి వెళ్ళాను, నన్ను ఇంతగా ఆశీర్వదించాడు. భయపడిపోతూ ఉన్నాడంట. భయం. ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ప్రార్థనలో కనుక మనం భయపడితే మన జీవితం అక్కడితో అయిపోయినట్టే. దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా అపవాది మనల్ని భయపెడుతూ ఉంటాడు. ఒక్కసారి మనం ప్రార్థన చేయడం ప్రారంభించాము అంటే కేవలం దేవుని వైపు మాత్రమే చూడడం అలవాటు చేసుకోవాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే ఆ తేనె తుట్టును కదిపినట్టే ఉంటుందండి. తేనె తుట్టుని కదిపినట్టే ఉంటుంది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటే నిద్రపోతూ ఉన్న దెయ్యాలని లేపినట్టే ఉంటుంది. ఇంట్లో తిష్ట వేసుకున్న అపవాది అనుచరుల్ని లేపినట్టే ఉంటుంది. భయపడిపోయాడండి. భయపడిపోయి తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించడం బిగిన్ చేశాడు. సొంత జ్ఞానం ఏం చేశాడంటే, తనకున్న పశువుల్లో 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, అలాగే పొట్టేళ్ళు, ఇంకా ఆవులు, గాడిదలు, మొత్తం మీరు లెక్క పెడితే 580 పశువుల్ని. 580 పశువులు అంటే ఒక్కోడ 30,000 వేసుకున్నా సుమారు 15 నుంచి 20 లక్షల దాకా ఉంటుంది ఈ రోజుల్లో. అయితే అంత ఆ గుంపుగా చేసి తనకంటే ముందుగా పంపించాడండి. తన ఆలోచన ఏంటంటే, తన సహోదరుడు 400 మందితో వస్తున్నాడు, మొదటి గుంపును చంపేస్తే, రెండో గుంపును చంపేస్తే ఈ లోపల తప్పించుకొని వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాడు. చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ భయపడిపోతూ ఉంటాం. ప్రార్థిస్తూ ఉంటాం కానీ అవిశ్వాసంతో ఉంటాం. మన అవిశ్వాసంతో, మన భయంతో చేసే ప్రార్థనకు దేవుని యొద్ద నుండి జవాబు రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయం కొరకైతే మనం ప్రార్థన చేయడం ప్రారంభించామో దేవుడు ఆ విషయాన్ని ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంత ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు ఉన్నది. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నువ్వు నమ్ము, నా దేవుడు నా ప్రార్థన విన్నాడు అని. ఎబోకు రేవు దాటిపోయాక యాకోబు ఒక్కడే మిగిలాడంట. దేవుని దూతతో పెనుగులాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ పెనుగులాడంటే, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను విడిచిపెడతాను. ఎలాంటి ఆశీర్వాదం కావాలి? ఎలాంటి ఆశీర్వాదం కావాలి? ఇది ఏం తక్కువ? తన సహోదరునికి ఇచ్చిన ఆ పశువులు లెక్క పెడితేనే ఎంతో విస్తారమైన ఆస్తి కలిగిన వాడు. తనకేం కావాలి?
ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తున్నాం. దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో కూడా తెలియని ప్రార్థనలు చేస్తా ఉన్నాం. ఏం ప్రార్థనలు కావాలి? ఏ అవసరాలు కావాలి? ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు? పాపము నుండి, శాపము నుండి బయటపడాలి అని ఆశ కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? కేవలం ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన వాటి కోసమే ప్రార్థన చేస్తూ అతి విలువైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్ని మనం కోల్పోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి ప్రార్థన చేస్తా ఉన్నాం? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. లగ్జరీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామా? కంఫర్ట్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా? దేవునిలో ఎదగాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నామా? మనం ఆలోచన చేసుకోవాలి. వేటి కొరకు మన ప్రార్థన? వేటి కోసం? ఆత్మ సంబంధమైన వాటిని అడగగలుగుతూ ఉన్నామా? ఆత్మ సంబంధమైన వాటిని పొందుకోగలుగుతూ ఉన్నామా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవండి. చాలా మనకు తెలియదండి. దేవుడు మత్తయ్యని పిలిచాడు. మత్తయ్య ఆ రోజులు అందరికంటే పెద్ద ఉద్యోగస్తుడైనా అన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు. కారణం ఏంటంటే మత్తయ్య గ్రహించాడు, ఈ డబ్బు కంటే, ఈ లోకములో ఉన్న ధనమంతటి కంటే దేవుడు గొప్పవాడు. సైతానుడు యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉండంటే ఒక క్షణంలో ఈ లోకంలో ఉన్న భోగమంతా చూపించేశాడంట. ఈ లోకంలో ఉన్నదంతా ఒక్కసారి నమస్కారం పెట్టాడు. ఒక్కసారి ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం అంతా ఎంత ఉంటుంది? ఈ లోకంలో ఉన్న వెండి, బంగారం, ధనం ఇవన్నీ ఎంత ఉంటాయి? ఒక్కసారి నమస్కారం పెట్టి ప్రభువా క్షమించు అనొచ్చు కదా? నో. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం అంతటి కంటే దేవుని సన్నిధి గొప్పదండి. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. దేని కొరకు మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉన్నాం. యాకోబు దేని కొరకు ప్రార్థన చేసి ఉంటాడు? యాకోబు దేవుని దూతను గట్టిగా పట్టేసుకున్నాడు. ఎంతగా అంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను విడిచిపెడతాను. ఎన్ని గంటలు ప్రార్థన చేసి ఉంటాడో దేవుని బిడ్డలారా. ఏదో 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాల ప్రార్థన కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఆయన చెవిలోకి వెళ్ళేలాగా మనం ప్రార్థన చేయాలి. మనకు ధైర్యం వచ్చేంత ప్రార్థన మనం చేయాలి. మన హృదయంలో సమాధానం వచ్చేంత ప్రార్థన మనం చేయాలి. దేవుడు మనకు వాగ్దానం చేసేంతగా మనం ప్రార్థన చేయాలి. చివరికి దేవుని దూత ఆ తొడను కొట్టగా నడవలేని వాడిగా మారిపోయాడు. ఈయన కుంటివాడిగా మారిపోయాడు. అయినా విడిచిపెట్టలేదు. అప్పుడు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? దేవుని దూత, నీ పేరేంటి అని అడిగారు. నీ పేరేంటి? నీ పక్కన వాళ్ళ పేరు కాదు, ఎవరెవరో పేరు కాదు, నీ పేరేంటి? ఎందుకంటే మనిషి యొక్క పేరే మనిషి జీవితం అండి. మన పేరే మన జీవితం. యాకోబు పేరే యాకోబు జీవితం. తండ్రిని మోసం చేశాడు. తండ్రి అడిగాడు, నీ పేరేంటంటే నేను ఏశావుని అన్నాడు. చూసారా? నేను ఏశావుని. దేవుని దూత అడిగిన ప్రశ్న, నీ పేరేంటి? దేవుడు మనల్ని కూడా అడుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేంటి? నీ పరిస్థితి ఏంటి? నీ జీవితం ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు? మనం ఏం చేస్తామంటే పక్కన వాళ్ళ వైపు చూస్తూ ఉంటాం. పక్కన వాళ్ళ వైపు. ఈరోజు మాకు తెలిసిన ఒక మంచి స్టేటస్ పెట్టిందండి ప్రార్థన కోసం. ప్రార్థన అంటే అనే ఒక కొటేషన్ పెట్టింది. ఏంటంటే, ప్రార్థన అంటే దేవుడు మన మాట వినడం కాదంట, ఆయన మాట మనం వినడం అంట ప్రార్థన. నిజమే, వాస్తవానికి అది కూడా కరెక్టే. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ఆయన మాట మనం వినడమే ప్రార్థన. అది ప్రార్థించే వారికి తెలుస్తూ ఉంటుంది. నేను వెంటనే ఫోన్ చేశాను. చాలా మంచి స్టేటస్ పెట్టారండి అన్నాను. చాలా మంచి స్టేటస్ పెట్టారు. ఈ స్టేటస్ చూసిన వాళ్ళు అందరూ అనుకుంటారు మీ అంత భక్తిపరులు లేరు అనుకుంటారండి అన్న. ఎందుకంటే మా బాగా తెలిసిన సామాన్యం కొంతమంది బలే పెడతారండి స్టేటస్లో. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను మారిపోయాను, దేవదూతలాగా అయిపోయాను, దేవుళ్ళలాగా అయిపోయాను, ఎదురోళ్ళ కోసం పెడతా ఉంటారు. స్టేటస్ పెట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వాక్యాలు వాళ్ళకే తెలుసండి. మీరు ఎప్పుడైనా ఎవరి జీవితం అన్నా చూడండి, మనం అనుకుంటామంతే నేనేదో అయిపోయానని. కానే కాదండి, కానే కాదు.
నేను అన్నాను, ఈ స్టేటస్ చూసి మీ అంత భక్తి పరులు ఎవరు లేరు అనుకున్నారంటే అంటా ఉంది, నేను తీసేస్తానండి. అని తీయటం కాదు, మారాలి. మనం మారాలి. దేవుని మాట వినేలాగా నువ్వు మారాలి, అంతే. ఎవరో మారడం కాదు, నువ్వు మారాలి. ఫస్ట్ ఏంటంటే ప్రార్థన మనకు నేర్పించేది ఏంటంటే నేను మారాలి అనే ఒక ఆశ మనలో కలుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించే ఏ వ్యక్తి అయినా సరే ఆయనలో కలిగే కోరిక ఏంటంటే నేను యేసుక్రీస్తు ప్రభువులాగా ఉండాలి. నేను ప్రభువుకి చాలా దూరంగా ఉన్నాను. ఎంత గొప్ప ప్రార్థనా పరుడైనా వాళ్ళ నోటిలో నుండి వచ్చే మాట ఏంటంటే ప్రభువా నేను ఇంకా బలహీనుండి నాయనా. ప్రార్థన లేని వ్యక్తి చెప్పే మాట ఏంటంటే నాలో చాలా మార్పు కలిగేసింది అని చెప్తూ ఉంటాం. కానీ ప్రార్థనలో మనకు తెలుస్తూ ఉంటుంది మనం చాలా మారాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు కానీ హృదయాలు మారటం లేదు. మనుషులు నోటి మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు కానీ వినే స్వభావం కలిగి లేకుండా ఉంటూ ఉన్నారు. మారాలి. నీ పేరేంటి అంటే ఆయన అంటూ ఉన్నాడు, నా పేరు యాకోబు, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుని దూత అన్న మాట ఏంటంటే నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు, ఇక నీ పేరు యాకోబు కానే కాదు. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం. మన జీవితం మారడమే, మన మనస్సు మారడమే, మన ఆలోచనలు మారడమే, మన నడవడిక మారడమే. అది ఆశీర్వాదం అంటే అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మనుషుల మెప్పు కోసం మనం ఏదో కార్యాలు చేయటం కాదు. నిన్న దినాన్న రాకేష్ గారు కొన్ని మంచి మాటలు చెప్పారు. ఏదో మనుషులకు దానం చేసో, సహాయం చేసో, ఆర్థికంగా ఉపయోగపడో, మనుషులకు భోజనాలు పెట్టో, మనుషుల ద్వారా మనం ఏదో మంచి పేరు పొందుకోవటం కానే కాదు. మన యొక్క స్వభావము మారాలి. అది దేవుడు కోరేది. మన స్వభావం, మన అంతరంగం. మనం పెట్టేంతకాలం నీకంటే గొప్పవాడు లేరు అంటారు. ఒక్కరోజు పెట్టడం మానేస్తే నీకన్నా చెడ్డవాళ్ళు లేరు అంటారు మనుషులు. మనిషి స్వభావం అంతే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క భక్తి, మన ప్రార్థన మనుషుల్ని సంతోషపెట్టేది కాకుండా ఉండాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. యాకోబు పట్టు వదలకుండా ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. పట్టు వదలని ప్రార్థన. ఎంతమంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు? ఎంతమంది ఉన్నారు? ఏ రోజున ఏ మనిషి ఏ లోకాన్ని విడిచిపెడతాడో తెలియని ఈ రోజుల్లో మనం ఉన్నాం. ఇంట్లో నుండి బయటికి వెళితే ఇంటికి మళ్ళీ తిరిగి వస్తాడో లేదో తెలియని రోజుల్లో మనం ఉన్నాం. మీరే గుండె మీద చేసుకొని చెప్పండి, మీ పిల్లలు ఇంట్లోంచి బయటికి వెళితే తిరిగి వచ్చేదాకా మీరు ధైర్యంగానే ఉండగలరా? ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా ట్రాఫిక్లోనో ఎక్కడో ఉండిపోయి ఒక అరగంట ఆలస్యం అయితే ఏమనిపిస్తుంది మనకి? ఏమైపోయిందో వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే ఆ యొక్క ఫోన్ సైలెంట్లో ఉండి ఫోన్ ఎత్తకపోతే అలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. నేను ఒక ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని చాలా కాలం క్రితం. ఒక రోజున నేను వెళ్ళలేదు, నాకు ఏదో పనుండి. కరెక్ట్గా నేను ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాడినో అదే ప్లేస్లో ఒక తాసుపాము వచ్చి పడగ విప్పి అక్కడే కూర్చుందండి. అదే టైంలో భీమవరం దగ్గర ఆ ప్రాంతంలో ఒక ఇంట్లో నాకు అనిపించింది, మనం ప్రార్థన చేయకపోతే, మనం ప్రార్థన మానేస్తే ఆ సమయంలో ఆ స్థలంలో అపవాది తిష్ట వేసుకుంటాడు. ఒక సింబల్ అండి. పాము వచ్చింది అంటే అదొక శోధన. చెదల పట్టింది అంటే ఒక శోధన. తేలొచ్చింది అంటే ఒక శోధన. దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. మనకు తెలియకుండా దేవుని బిడ్డలారా, అనేక కుటుంబాల్లో వారి ఆత్మీయమైన స్థితి చెదబట్టేస్తూ ఉంది. పైకి బాగానే కనపడుతూ ఉంది. చూసుకుంటూ ఉండాలి. ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండాలి. మన జీవితాలు ఎలా ఉన్నాయో. సైతానుడు అనేక మందిని చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అపవాది 2 రకాలుగా మనుషుల్ని చంపుతాడు. ఒకటి పాపము చేత, అపరాధము చేత చంపేస్తాడు. పాపము చేసే ప్రతి వ్యక్తిని కూడా ఆత్మీయంగా చనిపోయిన వాడే. రెండో వ్యక్తి ఎవరో చెప్పమంటారా? బాగా లగ్జరీలో ఉన్నవాడు. నా మాట కాదండి, ఇది బైబిల్ చెప్పే మాట. తిమోతి పత్రిక 1వ పత్రిక 5వ తర్వాత చదవండి. సుఖభోగముల యందు వాంఛ కలిగిన వారంట
వారు కూడా చనిపోయిన వారితో సమానమంట. అందుకే సొలొమోను గారు చేసిన ప్రార్థన, అయ్యా నన్ను పేదవాణిగా చేయొద్దు, ధనవంతునిగా కూడా చేయొద్దు. రెండో డేంజరే, నాకు తగినంత ఇవ్వు నాయనా, నీ మీద ఆధారపడే అంతగా నాకు ఇవ్వు నాయనా. ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మనం చదివిన సువార్త పాఠ్యభాగంలో ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చాలామంది అంటారు, బాగా ప్రార్థన చేస్తే దేవుడు విసిగిపోతాడేమో అనుకుంటారండి. భలే చెప్తుంటారండి, ఎక్కువ ప్రార్థన చేయకు, దేవుడు వినలేడు. ఎంతమంది ప్రార్థనలు వింటాడు ఆయన, ఎన్ని లక్షల మంది ప్రార్థనలు వింటాడు అని చాలామంది గొప్ప సలహాలు ఇస్తూ ఉంటారు. ప్రభు అంటూ ఉన్నారు, యేసు ప్రభు స్వయంగా చెప్తున్నమాట ఏంటంటే, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయండి. మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయండి. ప్రార్థనలో విసిగిపోవద్దు. ప్రార్థించేవారు లేరు, నిన్ను నీవు బలపరుచుకో, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి. అది చిన్నదైనా పెద్దదైనా ప్రతి ప్రార్థనకి జవాబు ఉంటుంది. ప్రతి ప్రార్థనకి జవాబు ఉన్నది. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి కోసం కొంతకాలం ప్రార్థన చేశాం. చేయగా అని విసిగిపోయారు. దేవుడు ఏమి ఇవ్వలే అనుకున్నారు వాళ్ళు. దేవుడు ఇవ్వలే, కానీ వాళ్ళు అనుకున్న దానికంటే దేవుడు గొప్ప కార్యం చేశాడు. మనం కొన్నిసార్లు ప్రార్థన చేసి దేవుడు చేయళ్ళని వదిలేస్తాం. మనం వదిలేశాక దేవుడు వాటన్నిటికీ జవాబులు పొందుకుంటాం. నేను వాళ్ళతో మాట్లాడాను, దేవుడిని మీరు ఎన్ని మాట్లాడినారు, ఇప్పుడు ఏం చెప్తారు అన్నాను. ఇంతకాలం ప్రార్థన చేసాం, దేవుడు ఏమి ఇవ్వలేదు, నా సమస్యలు గట్టెక్కలేదు, నా కష్టాలు తీరలేదని ఇన్ని మాట్లాడినారు కదా, ఇప్పుడు మీరు ఏం చెప్తారు? చెప్పడానికి వారి దగ్గర ఏమీ లేదని పశ్చాత్తాపడతా ఉన్నారు. అనవసరంగా దేవుణ్ణి దూషించాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే జరిగేది ఏంటో చెప్పమంటారా? ప్రార్థన చేస్తే ముందు అద్భుతం జరగదు. ప్రార్థన చేస్తే మనలో మార్పు కలుగుద్ది. అది జరిగే మొట్టమొదటి పని. ప్రార్థన చేసినప్పుడు మనలో మార్పు కలుగుద్ది. ఆ మార్పు కలిగే వరకు కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎవరి మీద దెబ్బలాడ్డంగా ఏం చేస్తాం మనం? చెప్పండి, దెబ్బలాడ్డంగా ఏం చేస్తాం చెప్పండి? వెళ్ళిపోతాం. మన వాళ్ళు ఎవరినైనా, మన సొంత వాళ్ళు అన్నా, మన ఇంట్లో వాళ్ళు అన్నా, ఎందుకు వెళ్ళాలి, ఇంత ప్రార్థన చేస్తున్నాం కదా, అవునే కదండి. అందుకే పౌలు గారు అన్నారు, సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? మౌనంగా ఉంటున్నారా? కత్తులు ఒకటే తక్కువ. నిజమండి, మీరు ఆలోచించేయండి. ఎందుకు భక్తుడి మాటలు చెప్పాడంటే మౌనంగా ఉండాలి, అంతే. ఇంకా రెండో ఆలోచన లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రార్థన చేయాలి. కత్తి పైకెత్తి, కత్తి మన పీక దాకా వచ్చేదాకా మనం ప్రార్థన చేయడమే. దేవుడు ప్రార్థనకి అంత విలువిచ్చాడండి. ఒక విధవరాలు స్త్రీలు ఆ రోజుల్లో కనీసం కోర్టు దాకా వెళ్ళడానికి లేదండి. కోర్టుకు కూడా వెళ్ళకూడదు. ఏదున్న పురుషుడే వెళ్ళాలి. ఆమె కోర్టుకు వెళ్ళడానికి కూడా రైట్ లేదు కాబట్టి అవేం చేసిందంటే ఒక న్యాయాధిపతి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయిందండి. ఎలాంటి న్యాయాధిపతి అంటే ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఆయన ఎంత అన్యాయం అంటే దేవుడంటే లెక్కలేదు, మనుషులంటే భయం లేదు. అలాంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళగలదా? విధవరాలు వెళితే సొసైటీ ఏమంటా ఉంటుంది? అమ్మా వెళ్ళకు, ఆయన మంచోడు కాదు, బహు దుర్మార్గుడు. అయినా ఆమెలో ఒక పట్టుదల ఉంది. ఏంటంటే ఎలాగైనా నాకు న్యాయం జరగాలి, ఎలాగైనా నాకు న్యాయం జరగాలి. వెళతా ఉంది, వస్తూ ఉంది. ఎన్నిసార్లు కనీసం ఆయన దగ్గరికి కూడా వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి ఉంటుంది. అయినా మానలేదు ఆమె. వెళుతూ ఉండగా అంత కఠినుడైన ఆ న్యాయాధిపతి ఒక ఆలోచన వచ్చింది.
ఈమె ఎన్నిసార్లు వచ్చి తిరిగి వెళతా ఉంది కదా, నేను అన్యాయస్తున్నే, నేను మంచివాణ్ణి కాదు, అయినా ఆమె వచ్చి తిరిగి వెళతా ఉంది, ఈమెకి న్యాయం చేద్దాము అనుకున్నాడు. ఈమెకి న్యాయం చేద్దాం. ప్రభు ఎందుకు చెప్పాడంటే, మీరు కూడా మాటి మాటికి ప్రార్థన చేయండి, మాటి మాటికి మీరు ప్రార్థన చేయండి, ప్రతి క్షణము ప్రార్థన చేయండి, మీకు సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయండి, విసిగిపోవద్దు, విసిగిపోవద్దు. మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే, ఒకసారి ఒక మనిషి దగ్గరికి వెళతాం, 2 సార్లు వెళతాం, 3వ సారికి వెళ్ళబుద్ధి కాదు. ఏంటి ఆయన దగ్గరికి నేను వెళ్ళేది అనిపిస్తుంది. ఎందుకు వెళ్ళాలి నేను అని మనం విసిగిపోతాం, పోతే పోయిందిలే అని వదిలేస్తాం. కానీ ఆమె వదలలేదండి, పట్టు వదలక ప్రార్థన చేసింది. దేవుడు జవాబిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జవాబిస్తాడు. ప్రతిదీ కూడా మనం వాక్యానుసారంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇస్తాడు. అడగాలి, దేవుణ్ణి అడగాలి. ఎంత చెట్టుకి అంత గాలి అంటారు, అవునా కదండి? ఎంత చెట్టుకి నువ్వెంత ప్రార్థనా పరుడు అయితే నీకంత గాలి ఉంటుంది. గాలి అంటే గాలి పట్టిందంటారు, అంటే గాలి పట్టిందంటే దెయ్యం. నువ్వెంత ప్రార్థనా పరుడు అయితే నీ కుటుంబంలో అంత శోధన ఉంటుంది. నువ్వేం చేయాలి? నువ్వు నిర్ణయించుకోవాలి. గాలిని చూసి భయపడతావా, గాలిని గద్దిస్తావా? గాలిని చూసి భయపడతావా, గాలిని గద్దిస్తావా? ఆ గాలినే ఒక ఆయుధంగా మలుచుకో. ఆ గాలిలోనే అందరంతా ఎత్తుకుని వెళ్ళిపో. ఆ శోధనలే ఒక ఆశీర్వాదంగా మలుచుకో. దావీదు దగ్గర ఏ ఆయుధం లేదు, రాళ్ళు తప్ప. గొల్యాతు యొక్క ఖడ్గముతోనే గొల్యాతును హతమార్చేశాడు. అది దేవుడు మనకిచ్చే ఆయుధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు ఆయుధంతోనే మనం శత్రువుని జయించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. విడువని ప్రార్థన దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. ఎంత మంచి మాట అండి. 7వ వచనములో, లూకా సువార్త 18:7లో, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు ఏం చేస్తారు? దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, అంటే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని నమ్మే ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఏముండాలి? అక్కడే ఉంది కదండి. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు ఏం చేస్తారంట? మొర్ర పెడతా ఉంటారంట. అది దేవుడు ఎన్నుకున్న వ్యక్తుల జీవితాల్లో దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటారు. అదే ఇంకా దేవుడు చెప్పేది. 3 రకాలుగా ప్రభు చెప్పాడు. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకస్తులు. 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. మనం కాఫీలు టీలు వడగట్టినట్టు దేవుడు కూడా వడగొడతాడనమాట. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే పిలువబడిన వారు, దేవుడు అందరినీ పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడంతే. ఈ కాల్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్, అందరి కోసం దేవుని యొక్క పిలుపది. కానీ అందులో పిలువబడిన వారిలోని దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు ఈ ఏర్పాటు చేసుకున్నవారంటే ప్రార్థనాపరులైన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన బిడ్డలమైన మనం, ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన సన్నిధిలో పట్టు వదలని ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి అన్నాడు. ఆయన వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. మీ పిల్లలకి మీరు ఇచ్చే ఆస్తులు అంతస్తులు అన్నిటికన్నా గొప్పది ప్రార్థన. మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఒక సమయం పెట్టుకోండి. మన శుక్రవారం తెలియజేసి చాలామంది శుక్రవారం ప్రార్థనకు వస్తున్నారు. చాలామంది చాలా ప్రెస్టేజ్గా తీసుకుని, ముఖ్యంగా మన వైఎన్ బాబు గారికి ప్రత్యేకంగా మన వందనాలు తెలియజేస్తాం. వారి కుటుంబానికి చాలామంది వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనే దేవుడు మనకిచ్చిన ఆయుధం. మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. మన పిల్లలకి మనం ప్రార్థన గనక ఇవ్వగలిగితే, వారి కోసం మీరు బలంగా ప్రార్థన చేయగలిగితే, అసలు వారి జీవితంలో అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పట్టు వదలని ప్రార్థన చేసే వ్యక్తులుగా మనమందరం ఉండాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం, దేవా నన్ను ఒక ప్రార్థన చేసే వ్యక్తిగా తయారు చేయను నాయనా. ఈ మాటలు, ఇది ప్రసంగం కాదు, ఇది నీ జీవితం.
దీన్ని ప్రసంగంగా నువ్వు తీసుకుంటే నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండదు. ఇది దేవుడు నీకు ఇచ్చిన మాటగా నువ్వు తీసుకుంటే, నీకు ఎలాంటి సమస్య ఉన్నా నీ సమస్యకు లోకరీతిగా పరిష్కారం కోరద్దు. లోకరీతిగా ఉండే పరిష్కారాలు వేరు. అయ్యా మా కోడలు మాట వినట్లేదు, మా అల్లుడు మాట వినట్లేదు, ఏం చేయాలి? బైబిల్ చెప్పే మాట ఒకటే. బైబిల్ ఏం చెప్తుంది? మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, నీ ప్రార్థనే ఆయుధంగా మలుచుకో. అయ్యా నా బిడ్డలు మాట వినట్లేదు, ప్రార్థనే. నా ఉద్యోగం దగ్గర నా పరిస్థితుల్లో సమాధానం లేదు, ప్రార్థన చేయి. ప్రార్థన చేసి చూడు, అద్భుతాలు చూడు. ప్రార్థన చేసి చూడు, దేవుని ఘనమైన కార్యాలను చూడు. ప్రార్థిస్తూ ఉండగా పిరిగితనం పోద్ది, ప్రార్థన చేస్తూ ఉండగా విశ్వాసం పోద్ది, ప్రార్థిస్తూ ఉండగా ఒక ధైర్యము, ఒక సంతోషము దేవుడు మనకు దయచేస్తాడు. నీతో పోరాడే వారితో దేవుడు పోరాడడం ప్రారంభిస్తాడు. ప్రార్థించేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక చిన్న ప్రార్థనతో దేవుని ద్వారా మనం జవాబును పొందుకుందాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవు ఇచ్చిన ఎంతో విలువైన ఆయుధాన్ని మేము ఎక్కడో మూల పడేస్తూ ఉన్నాం ప్రభువా. దాని విలువ తెలుసుకోలేకపోతా ఉన్నాం ప్రభువా. దేవా, మా సంఘంలో అనేక మంది ప్రార్థనా పనులు మీరు లేవనెత్తండి నాయన. శక్తి కలిగిన, ధైర్యం కలిగిన ప్రార్థనా పనులు మీరు లేవనెత్తండి నా ప్రభువా. అలాంటి ఆత్మ, అలాంటి అభిషేకము నాయన నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రార్థన ద్వారా అనేక మంది అద్భుతాలు పొందుకొని నీలో బలంగా స్థిరంగా ఉండగలుగుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమేన్. ఈ సమయంలో మన ట్రెజరర్ గారు వారి యొక్క బృందం కానుకలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. Check, check, Praise the Lord. check, hallelujah, check, testing. Check, praise the Lord, check, praise the Lord, check. Check, praise the Lord.
అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేనా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతే
కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రత్యేకమైన ప్రార్థన అవసరతల పరుస్తుందా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ హస్తము చాపి నీ మందిరములో ఉన్న నీ బిడ్డలమైన మా అందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. అందరి తలల మీదకు నైనా నీ ఆశీర్వదించే హస్తము దిగివచ్చును గాక. ప్రభువా, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. బలహీనులకు బలమును మీరు దయచేయండి. కుటుంబాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితులనైనా అనుకూలపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరి దుఃఖము నైనా మీ నామములో తొలగిపోవును గాక. కన్నీటికి ప్రతిగా నాట్యము మీ నామములో అనుగ్రహించబడును గాక. అయ్యా, నీకే మహిమ కలుగును గాక. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ప్రేమతో నీ వాక్యానుసారముగా నైనా సమర్పించిన ఈ కానుకలు, దశమ భాగములు, ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణలు దీవించి మీ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవమును దయచేసి నీ కృపలో అందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఎంతమంది బిడ్డలు నూతనముగా వచ్చారో వారందరూ దీవించబడ్డానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా సంఘంలో ఉన్న యవన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నా. గర్భిణీ స్త్రీలకు తోడుగా ఉండు ప్రభా. అయా తల్లికి బిడ్డకు మంచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన ప్రభా, సుఖమైన ప్రసవాలు దయచేసి మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, నీకు వందనాలు. ఎంతమందికి అయితే చిన్న చిన్న బిడ్డలు ఉన్నారో వారందరినీ మీరు కాపాడండి. అయా, వారికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. మా సంఘ క్షేమం కొరకు ప్రయాసపడుతూ ఉన్న మా ప్రెసిడెంట్ గారు, నైనా సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, మా డీకన్ బోర్డ్ మెంబర్స్ అందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచండి. నాయనా, మా ఉమెన్ సమాజ్ కన్వీనర్ గారు, యూత్ కన్వీనర్ని, మా సండే స్కూల్ టీచర్స్ అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువా వారికి మీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది నా ప్రభువా ఈ ప్రత్యేక అవసరతలు కలిగి ఉన్నారో యేసయ్యా, వారి జీవితంలో అద్భుతం చేయండి, సాక్షులుగా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అడ్వైస్ అందరినీ మీరు దీవించండి. 3 సంఘాలు మీరు దీవించి నీ కృపలో బలపరచండి. ప్రతి శుక్రవారం జరిగే ప్రార్థనకు అనేక మందిని మీరు తోడుకొని రమ్మని ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువా, నీకు వందనాలు నాయనా. మరి కీబోర్డ్ వాయిస్తూ ఉన్న అక్షయ్ నాయన తన భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమునైనా సుఖమైన ప్రసవం కలగడానికి మీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నా. దీవించండి, ఆశీర్వదించమని నాయన. సమాధానముతో, సంతోషముతో, దీవెనలతో సెలవు అనుగ్రహించమని, సంఘములో మీ ప్రేమలు, మీ ఆప్యాయతలు, అనురాగాలు దేవా దినదినము పెంచమని యేసయ్య నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గడిచిన వారం యొక్క కానుకల వివరాలు మన ట్రెజరర్ గారు తెలియజేస్తారు. అనంతరం సెక్రటరీ గారు ప్రకటనలు తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆదివారపు ఆరాధన కార్యక్రమం నడిపించినటువంటి పాస్టర్ గారు అనిల్ నాయుడు గారు కూడా దేవుడి నామంలో వందనాలు తెలియజేస్తారు. కూడి వచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. 6/7/2025 గత వారము ప్రైజ్ ది లార్డ్. దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ జూలై నెల మాసం 2వ ఆదివారం ఆరాధనకే కూడి వచ్చిన సంఘం అంతటికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేటి ఆరాధనలో ఆరాధన క్రమాన్ని నడిపించి అలాగే చక్కని వర్తమానము, ప్రార్థన అంశం అనే వర్తమానం అందించిన మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ వారం కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయండి. శుక్రవారం సాయంకాలం 7 గంటలకు ఉపవాస ప్రార్థన సంఘంలో జరుగుతుంది కాబట్టి
సంఘ సభ్యులందరూ గమనించి ఉపవాస ప్రార్థనకు రావాలని మనవి చేస్తున్నానండి. సాయంకాలం 7 గంటలకు ఉపవాస ప్రార్థన. అలాగే శనివారం సాయంకాలం 7 గంటలకు యూత్ వారి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి యూత్ వారు గమనించి ఆ యూత్ ప్రాక్టీస్లో పాల్గొవాలని తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే ఆదివారం 9:30 గంటలకు ఆరాధన ఉంటుంది. ఆ ఆరాధన ప్రారంభం అయ్యేటప్పటికి కొద్దిమందిగా ఉంటున్నారు. తొందరగా రావాలని సంఘస్థులందరికీ మనవి చేస్తున్నానండి. 9:30 గంటలకు ఉదయం ఆరాధన ఉంటుంది. అలాగే 9:30 గంటలకు సండే స్కూల్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ సమయాలను గమనించి రావాలని తెలియజేస్తున్నాను. అలాగే ఈ వారంలో శుక్రవారము స్త్రీల ఉపవాస ప్రార్థన 18/7/25 ఉదయం 10 గంటలకు సాకేతపురం నందు జరుగుతుందని స్త్రీల కన్వీనర్ గారు తెలియజేశారు. స్త్రీలందరూ గమనించి శుక్రవారం ప్రార్థనకు వెళ్ళాలని మనవి చేస్తున్నాను. అలాగే మన ఆలయంలో ఇంతకుముందు తక్కువ మంది వచ్చేవారు కాబట్టి ఎక్కడ కూర్చున్నా పెద్దగా అభ్యంతరంగా ఉండేది కాదు. జనాలు అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ఆడవారందరూ కుడివైపు పక్కన, అంటే నాకు కుడి పక్కన, దేవాలయంలో ఎడమ పక్కన కూర్చోవాలని మనవి చేస్తున్నాను. మగవారందరూ దేవాలయంలో కుడి పక్కన కూర్చోవాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. దయవుంచి అందరూ గమనించగలరని తెలియజేస్తున్నానండి. మగవారు కుడి పక్కన కూర్చోండి, ఆడవారు ఎడమ పక్కన కూర్చోవాలని తెలియజేస్తున్నాను. అలాగే ఈ వారం నూతనంగా ఆలయానికి వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మీ వివరాలు, అంటే సంఘస్థుల వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీ వివాహ దినోత్సవాలు అలాగే జన్మదిన జరుపుకున్నప్పుడు మీకు ప్రత్యేకంగా పాస్టర్ గారు ఆ వారంలో జరిగిన వారందరి గురించి ప్రార్థన చేయడానికి మీ వివరాలు మాకు తెలియచేయాలని తెలియజేస్తున్నానండి. అలాగే మన సంఘ సభ్యులు గత కాలంలో యుఎస్ఏ వెళ్ళారు. మన సంఘ సభ్యులు శ్రీమతి శ్రీ వర్ణ ఫ్రాన్సిస్ గారు అండి, వారు ఈరోజు ఆలయానికి వచ్చారు. వారు గురించి మన సంఘ కాపరి గారు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. అర్ణ ఫ్రాన్సిస్ గారిని ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. వారు ముందుకు వచ్చినట్లయితే మన సంఘ అధ్యక్షులు శ్రీ జి జాన్ ప్రభాకర్ గారిని సత్కరించాలని మనవి చేస్తున్నాను. అమ్మగారు మాకు తెలియకుండా సడన్గా వచ్చేసారు. వారిని ప్రార్థించేద్దాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. అరుణ ఫ్రాన్సిస్ గారిని బట్టి నీకు కోటాను కోట్ల వందనాలు అయ్యా. మీ కుమార్తె సంఘ విషయంలో, సంఘ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ అనేక రీతులుగా నా ప్రభువా మీ బిడ్డ నిన్ను ప్రేమించి చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. నాయనా, మరి అమెరికాలో ఉన్న తన కుమారుని యొద్ద కొన్ని దినాలు ఉండడానికి మీ బిడ్డ నాయన మీరు క్షేమంగా తీసుకుని వెళ్ళారు. మళ్ళా క్షేమంగా మా మధ్యలోనికి మీరు నడిపించారన్నారు. అందుకొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ కుమార్తెకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ప్రతి బలహీనతను కొట్టివేయండి, నూతన పరచండి, నూతన శక్తితో మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. అమెరికాలో ఉన్న కుమారుని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. అలాగే మరి ఇచ్చిన కుమార్తె హెప్సీని మీరు దీవించి ఆయన నీ కృపలో బలపరిచి వారి జీవితాల్లో కూడా గొప్ప మేళ్లతో మీరు నింపమని యేసయ్య నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అమ్మగారు అమెరికా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా 10,000 దేవునికి కానుగా ఇచ్చున్నారు. వారిని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే సిటీ ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయండి. సావాస్ కూడికలు 22, 23వ తారీఖు 6 గంటలకు ఉమియా భవన్ కొత్త రోడ్డు కరాసానందు జరుగుతుందని, సాయంకాలం 6 గంటలకు జరుగుతుందని వారు తెలియజేశారండి. ఈ కూడికలకు వర్తమానికులుగా పాస్టర్ అబ్రహాం గారు, పాస్టర్ జాన్ వెస్లీ గారు వస్తారు కాబట్టి 22, 23 తారీఖుల్లో దయచేసి ఎన్ఏడి కొత్త రోడ్ దగ్గర గల ఉమియా భవన్లో జరుగుతుందని వారు తెలియజేశారు. వీలు కలిగిన వారు
ఆ కూడికలకు వెళ్ళాలని మనం చేస్తున్నాను. అలాగే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉందండి. మన సంఘ సభ్యులు ఎన్ సత్యనారాయణ గారు వచ్చి తెలియజేస్తారు. ఏంటంటే వర్డ్ రీసౌండ్ టుడే అనే కార్యక్రమం బైబిల్ క్విజ్ ప్రతి సంవత్సరం జరుగుతుందండి. దాని గురించి సామెతల గ్రంథం ఆధారితమైన దాని మీద జరుగుతుంది. అది 21 సెప్టెంబర్లో జరుగుతుంది. దాని గురించి పూర్తి వివరాలు మన సంఘ ఎన్ సత్యపాల్ గారు, లోకల్ కోఆర్డినేటర్, ఆయన వచ్చి తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రియ సంఘ సభ్యులందరికీ, అలాగే దైవజనులు, సంఘ గౌరవ 3 సంఘాల అడ్వైజరీ బోర్డు వారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ వారికి, ఉమెన్స్ సమాజం వారికి, యూత్ వారికి, సండే స్కూల్ టీచర్, సండే స్కూల్ బిడ్డలకి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. కొంతమందికి నేను కొత్త ముఖంలుగా కనిపిస్తాను కదండి, కానీ నేను మెయిన్ చర్చ్లో ఉంటాను. ఆ మెయిన్ చర్చ్లో ఒక సంఘ సభ్యుడిగా ఉన్నానండి. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఏంటంటే, బైబిల్ క్విజ్ టీడబ్ల్యూఆర్ ట్రాన్స్ వరల్డ్ రేడియో అని మరి ఈ యొక్క కార్యక్రమాలు మరి గత కొద్ది సంవత్సరాల నుండి మన సంఘంలో మరి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఈ రీసెంట్గా ప్రభుత్వం వారు ఒత్తిడుల వల్ల టీడబ్ల్యూఆర్ని కొంచెం మార్పు చేశారన్నమాట. ఏంటంటే వర్డ్ రిసౌండ్స్ టుడే, అంటే దేవుని యొక్క వాక్యము ప్రతిదినము ప్రతిధ్వనిస్తుంది అనే ఒక సంస్థ ఇది టీడబ్ల్యూఆర్. దాన్ని WRTగా మార్చారనమాట. అయితే ఈ యొక్క మరి టీడబ్ల్యూఆర్ ప్రతి సంవత్సరం కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు మరి స్థానిక సంఘం సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి అన్నమాట. అందులో భాగంగానే టీడబ్ల్యూఆర్ బైబిల్ క్విజ్ని గత కొన్ని సంవత్సరాల నుండి మనం కండక్ట్ చేస్తున్నామండి. మెయిన్ చర్చిలో, అలాగే సాకేతపురం చర్చిలో కూడా మనము ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాం. అలాగే నాకు ఒక తలంపు వచ్చిందనమాట. ఎందుకంటే మనకి ఈ సంఘం వృద్ధి పొందింది, అభివృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది. మరి బైబిల్ ప్రియులు చాలామంది మన సంఘంలో, మన నర్వ సంఘంలో కూడా చాలామంది బైబిల్ ప్రియులు ఉన్నారు అనే ఒక అభిప్రాయంతో మరి ఈ సంఘంలో, అంటే ఈ సంఘానికి కూడా ఒక భాగంగా, అంటే ఒక సెంటర్గా పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నామండి. కాబట్టి ఈ యొక్క బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. ఎప్పుడంటే సెప్టెంబర్ నెల 21వ తారీఖున 2025 సెప్టెంబర్ నెల 21వ తారీఖున ఆదివారం 2 గంటల నుండి 4 గంటల వరకు, 2:30 గంటల నుండి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందండి. దీనికి సబ్జెక్ట్ ఏంటంటే సామెతల గ్రంథం మీద బైబిల్ క్విజ్ ఉంటుందండి. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. ఎందుకంటే నేను ఒక ప్రశ్న వేస్తాను, సామెతల గ్రంథమును ఎవరు వ్రాసారు అని ఒక క్వశ్చన్ ఉంటుంది. దానికి జవాబు 4 జవాబులు ఉంటాయి. దావీదు, సొలొమోను, తర్వాత ఎజ్రా, ఇలాగా ఇంకో 4 ఆన్సర్లు ఉంటాయండి. ఈ 4 ఆన్సర్లో ఏ ఆన్సర్ అన్నది సొలొమోన్. సామెతల గ్రంథం రాసింది సొలొమోన్ కదంటే సొలొమోన్ మీద టిక్ పెడతారనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. దీనికి వయసుతో సంబంధం లేదు. యవనస్తులు, చిన్న బిడ్డలు కూడా రాయొచ్చు. అలాగే ఉమెన్స్ సమాజం వారు, పెద్దవారు వయసు గల వారు కూడా, అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ. కానీ ఫీజు మాత్రం రిజిస్ట్రేషన్ ముందుగా చేయించుకోవాలి. 50 రూపాయలు కట్టి ఫీజు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మన సంఘం నుంచి, మన సెంటర్ నుంచి ఒక 10 మంది ఉంటే సెంటర్ మనం కండక్ట్ చేయొచ్చు అనమాట. 10 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. కాదంటే ఇక్కడ చూస్తే మన సంఘం చాలామంది నిండిపోయింది. చాలామంది యవనస్తులు ఉన్నారు, చాలామంది లేడీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బైబిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఎక్కువని నాకు అనిపిస్తుందండి. కాబట్టి బైబిల్ గ్రంథం
సామెతల గ్రంథం చాలా ఈజీగా ఉంటుంది. దాంట్లో మరి ఆ ఈజీ క్వశ్చన్స్ అన్నీ కూడా యవనస్తులు ఎక్కువ మంది దీన్ని మరి అటెండ్ అవ్వాలని నేను అందరినీ కూడా కోరుకుంటూ, మరి దీనికి 50 రూపాయలు ఫీజు మరి మన సంఘం నుండి మరి నాకు అత్యంత ప్రాప్తులు అదే ప్రసన్న కుమార్ గారికి వారు ఇస్తే మీరు రిజిస్ట్రేషన్ ఆయన తీసుకుంటారు. ఏమండి ప్రసన్న కుమార్ గారు, సారీ ముందుగా చెప్పలేదు మీకు, కొంచెం చూడండి అందరి నేమ్స్ తీసుకుంటే మీరు అతనికి ఇస్తే సామెతల గ్రంథం మీద బైబిల్ క్విజ్ ఉంటుంది. ఇది సెప్టెంబర్ నెల, అంటే సెప్టెంబర్ 21 ఉంటుంది. కాబట్టి అందరూ సిద్ధపడాలని నేను కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నానండి. మరి వయో పరిమితి లేదు, మరి గమనించండి. అందరూ కూడా చదవాలి, అందరూ రాయాలి. మరి దేవుని యొక్క జ్ఞానాన్ని మనము వృద్ధి పొందించుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సెక్రటరీ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ అండి. ఒక విషయం మర్చిపోయానండి, ఇది స్టేట్ లెవెల్లో ఉంటుందండి ఎగ్జాము. మన స్టేట్ కాదు, అలాగే అన్ని స్టేట్లలో కూడా ఒకే టైం ఆదివారం 2:30 గంటల నుండి 4 గంటల వరకు జరుగుతుంది ఈ ఎగ్జాము. స్టేట్ ఫస్ట్ ఉంటుంది, ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. అలాగే మన డిస్టిక్ ఫస్ట్ ఉంటుందండి. గత సంవత్సరం మన డిస్టిక్లో మన సంఘానికే వచ్చిందండి, మన మెయిన్ సంఘానికి డిస్టిక్ ఫస్ట్ రావటం గొప్ప ఆశ్చర్యకరమే. కానీ నిజంగా అలాగే సెకండ్ ప్రైజు దగ్గరలో శ్రీకాకుళం వచ్చిందండి. మరి గమనించండి, అందరూ కూడా రాయాలి. సంఘానికి ఒక మెమోంటో ఇస్తారండి, సంఘం సెంటర్కి ఒక మెమోంటో ఇస్తారు. అలాగే సంఘంలో ఎవరైతే బాగా రాశారో వారికి ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఒక మెమోంటో సర్టిఫికేట్ కూడా ఇస్తారు. రాసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయబడుతున్నదని గమనించండి. థ్యాంక్ యూ అండి. మరొకసారి తెలియజేస్తున్నానండి, చేసిన ప్రకటనలన్నీ జ్ఞాపకం ఉంచుకుని సకాలంలో ఆలయానికి రావాలని తెలియజేస్తున్నాను. అలాగే స్త్రీలు ఎడమ పక్కన, పురుషులు కుడి పక్కన కూర్చోవాలని మనవి చేస్తున్నాను. అన్నిదా భావించొద్దు ఎవరును ఏమని, అంటే ఒక డిసిప్లిన్గా ఉంటుందనేసి కార్యవర్గం తీసుకున్న నిర్ణయం అండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలని తెలియజేస్తున్నాను. నూతనంగా ఆలయం వచ్చిన వారు ఎవరైనా ఉంటే కాక వారు ముందుకు వచ్చినట్లయితే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. నూతనంగా ఎవరైనా ఆలయానికి వచ్చినట్లయితే వారికి ముందు రావాలని మనవి చేస్తున్నాను. వారి గురించి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఎవరైనా ఈ వారం కొత్తగా వస్తుంటే ముందుకు రండి. అలాగే మీ వివరాలు కార్యవర్గానికి తెలియజేయాలని, పుట్టిన తేదీ, వివాహ దినాలతో పాటు మీ యొక్క చిరునామాతో మాకు ఇచ్చినట్లయితే సంఘ కాపరి గారు మీ గురించి ప్రార్థన చేస్తారు. కాబట్టి పైన తెలియజేసిన విషయాలన్నీ గురించి మీరు మీ వివరాలు తెలియజేయాలని తెలియజేస్తూ మరొకసారి సంఘం అందరికీ వందనాలు తెలియజేస్తూ నా ప్రకటనలు ముగిస్తున్నాను. మనందరం లేచి నిలబడగా 611వ కీర్తన ట్రెజరర్ గారికి, సెక్రటరీ గారికి కూడా ప్రభు నామముల వందనాలు. 611వ కీర్తన అనంతరం పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహిమనో పూజనగా నీకు మహిత సుతులకు మహిమ కలుగు శుద్ధాత్మకును మహాయుగమును లోక సృష్టి మనుపునిను నాక సేవలో ప్రకటముగా నొదించే ప్రాజ్ఞ మీరగా సకల సృష్టి వలన దేవ సకల యుగముల సకల మహిమ కలుగు నీకు సకల కాలము
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేయు వారిని క్షమించు ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ, మన పక్షంగా తండ్రి కుడి పార్శ్వన ఆశీనులయ్యుండి మన ప్రార్థిస్తూ ఉన్న యేసుక్రీస్తు వారి కృప, ఉచ్చరింప శక్యము గాని ఆత్మమూలగలతో మనలో ఉండి ప్రార్థిస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికి తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి కుమార సుధా